ఆ తర్వాత నిన్న చూసిన తర్వాత దీంట్లో ఇంప్రెస్ చేసింది ఏంటి సార్ నాకు సుమ గారు లాస్ట్లో. ఓ మై గాడ్ అన్న వాట్ రివిలేషన్ మేడం కూడా. అంటే సుమక్క గారిని మనం అంటే దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. అవి చెప్తే నమ్మదు నచ్చదు కానీ బట్ సుమక్క గారిని ఐ థింక్ మనం చాలా ఎక్కువగా వారిని యాంకర్గా చూసాము, తర్వాత స్పీకర్గా చూసాము, ఇవన్నీ చూసాము. కానీ ఆమెని ఒక నటిగా చాలా తక్కువ సార్లు చూడగలిగాం మనం. జయమ పంచాయతీ మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్. లేకపోతే నాకు ఇంకా బాగా ఎప్పుడో గుర్తు టీవీలో అక్క చేసినవి చాలా వచ్చాయి అప్పుడు, రాజీవ్ గారు వాళ్ళు చేసేవాళ్ళు. అండ్ సో ఆ మెమరీ తర్వాత మళ్ళా అక్క డ్రెస్ వేసుకొని వచ్చి డైలాగ్ చెప్తుంటే వావ్, అసలు ఒక మనిషిని ఎప్పుడూ చూసే మనిషిని కొత్తగా చూడడం, సర్ప్రైజింగ్గా చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ తను ఏమాత్రం నాకు ఒక యాంకర్ తాలూకా ఇమేజ్ ఉంది, అది లేకుండా ద వే షీ సాట్ త్రూ, షీ ఆడిషన్, షీ డిడ్ అ ఫోటోషూట్, షీ డిడ్ అ లాట్ ఆఫ్ రిహర్సల్స్ అండ్ వాట్ అ డెడికేషన్ సార్. అదైతే నిజంగా చాలా వాజ్ వెరీ వావ్. సినిమాలో డైలాగ్ లాస్ట్లో టీజర్లో ఉంది కదా, చిలకా గోరింకల్ లాంటి భార్య భర్తల్ని ఎడగొట్టిన హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ డైలాగ్ అంటే వెన్నెల కిషోర్ కూడా బాగా దాన్ని సింగేజ్ మాట్లాడు. అది నేను దట్ ఈస్ అంటే నేను ఎప్పుడెప్పుడా వీళ్ళిద్దరిని, ఎందుకంటే కిషోర్ అన్న మీకు తెలుసు వారి టైమింగ్ కానీ వారి యాక్టింగ్ కానీ, అట్లానే సుమక్క గారు వారి టైమింగ్ కానీ ఒక యాక్టింగ్ కానీ, ఐ వాజ్ వెయిటింగ్ సార్ టు గో వాచ్ దెమ్ వితౌట్ మీటింగ్ దెమ్. మళ్ళీ కలిస్తే వాళ్ళు అలా కాదు, దూరం నుంచి చూడాలన్నమాట వీళ్ళు ఏం చేస్తున్నారని. సో అది ఐ ఫెల్ట్ వెన్ ఐ సా ఇట్, ఐ వాజ్ లైక్ లాఫింగ్ సార్. అదైతే మస్తు అనిపించింది అన్న.